హాయ్ గైస్, ఈరోజు మనం వాటెక్ వాబాగ్ అనే కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు చాలామంది వినింటారు, ఈ కంపెనీ వాటెక్ వాబాగ్ వాటర్ ట్రీట్మెంట్లో వర్క్ చేస్తుంది. వాటర్ థీమ్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వాటెక్ వాబాగ్ అనే కంపెనీ గురించి తెలుస్తుంది. సో సింపుల్ బిజినెస్, పెద్ద కాంప్లికేషన్ ఏం లేదు. వాటర్ రీసైక్లింగ్ అంటే వాటర్ని రీసైకిల్ చేసే కంపెనీ. డీసాలినేషన్, ఇప్పుడు లెట్స్ సీ వాటర్ ఉంది, సీ వాటర్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ సాల్ట్ను అంటే నార్మల్గా ఈ సీ వాటర్లో ఎంత ఉంటుంది అంటే 2000 TDS, అంటే TDS అంటే టోటల్ డిజాల్వబుల్ సాలిడ్స్. మనం రెగ్యులర్గా వాడే వాటర్లో 200 నుంచి 300 అలా ఉంటుంది. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఈ డీసాలినేషన్ ప్రాజెక్ట్ ఉంది, ప్లస్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్ట్ ఉంది. డీసాలినేషన్ అంటే 2000 TDS నుంచి 200-300 ఆర్డ్ TDSలోకి కన్వర్ట్ చేస్తారు. సో ఇదే వీళ్ళ మెయిన్ బిజినెస్, డీసాలినేషన్, వాటర్ ట్రీట్మెంట్, ఇదే మెయిన్. సో వీళ్ళు కంప్లీట్ వర్క్ సైకిల్ ఆఫ్ వాటర్ రీసైకిల్మెంట్లో పనిచేస్తారు. అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్స్. అంటే ఇప్పుడు ఒక ప్లాంట్ని చేయాలనుకో, ఫస్ట్ దాన్ని డిజైన్ చేయాలి, అంటే ఇంజనీరింగ్ చేయాలి, ఎక్కడెక్కడ ఏది పెట్టాలి, ఏం చేయాలి అని. దాని తర్వాత డిజైన్ చేయాలి, ఏ డిజైన్లో మనకు బాగుంటుంది. తర్వాత కన్స్ట్రక్ట్ చేయాలి, దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి కదా. దాని తర్వాత దాన్ని మేనేజ్మెంట్ కూడా చేయాలి కదా, ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్. నువ్వు జస్ట్ కన్స్ట్రక్షన్ చేసి పంపిస్తే ఎవరు మేనేజ్ చేస్తారు, అది కూడా చేయలేదు కదా. సో ఇది మెయిన్, వీళ్ళు కంప్లీట్ లైఫ్ సైకిల్లో పనిచేస్తారు. సో వీళ్ళ ఆర్డర్ బుక్ ప్రస్తుతానికి చూసుకుంటే 14,600 crores ఉంది. 14,600 crores అంటే వాళ్ళ కరెంట్ రెవెన్యూ కన్నా 4 times ఉంది వీళ్ళ ఆర్డర్ బుక్, విచ్ ఈస్ వెల్ అండ్ గుడ్. 4 times అంటే ఫ్యూచర్ విజిబిలిటీ కూడా మనకు ఉంది. సో లైక్ ఐ సెడ్, ఓన్లీ వాటర్ రీసైక్లింగ్ అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రపంచంలో అన్ని కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే, మనం ఇలానే వాటర్ యూస్ చేసుకుంటూ పోతూ ఉంటే క్లీన్ వాటర్ యొక్క పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల మనం వాటర్ రీసైక్లింగ్ చేయాలి, దీనివల్ల మనకు వాటర్ సేవ్ అవుతాయి, న్యాచురల్ రిసోర్సెస్ కూడా సేవ్ అవుతాయి. సో ఇది మెయిన్, ప్రతి ఒక్క కంట్రీ ఇది చేస్తుంది. ఎందుకంటే ఇది సస్టైనబిలిటీ. ఇప్పుడైనా నువ్వు ఏదో ఒక దాన్ని రీసైకిల్ చేస్తా అంటే ఏంది, నువ్వు ఒక ప్రోడక్ట్ని యూస్ చేస్తున్నావు, కొత్త ప్రోడక్ట్ క్రియేట్ చేయాలంటే నీకు చాలా ఎనర్జీ యూజ్ అవుతుంది. అదే రీసైకిల్ చేయాలంటే, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ టైర్ కంపెనీ తీసుకుందాం. ఒక కొత్త టైర్ చేయాలంటే ఒక న్యాచురల్ రబ్బర్ తీసుకోవాలి. అంటే నువ్వు ఒక న్యాచురల్ రబ్బర్ అంటే ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ చేస్తున్నావు. అక్కడ రబ్బర్ నుంచి తెచ్చుకొని దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడము, దాని తర్వాత అన్ని కొత్త కెమికల్స్ కలపడం. దీనివల్ల ఏంటంటే ఈ కెమికల్స్ అన్ని తయారు చేయడానికి, ఇవన్నీ కొత్తగా తయారు చేయడానికి ఏమవుతుంది, నువ్వు ఎన్విరాన్మెంట్ని ఎక్కువ హార్మ్ చేస్తున్నావు. సో అందుకని ఈ రీసైక్లింగ్ థీమ్ అనేది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. అలానే ఈ వాటెక్ వాబా కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. అంటే ఏదైతే మనం వాటర్ ట్రీట్మెంట్ చేస్తామో, మనము వాటర్ని రీయూజ్ చేస్తున్నాము. ఎట్లయితే పేపర్ రీసైక్లింగ్, ఇవన్నీ రీసైక్లింగ్ కంపెనీస్ అన్ని ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. సో అందుకనే గవర్నమెంట్ కూడా ఒక ఇనిషియేటివ్ తెచ్చింది. ఏంటంటే వీళ్ళకి కొన్ని సర్టిఫికేట్స్ ఇస్తుంది. ఈ రీసైక్లింగ్ ఎవరైతే ఎన్విరాన్మెంట్కి బెటర్ చేస్తున్నారో ESG సర్టిఫికేట్స్ అని కొన్ని ఉంటాయి, ఆ సర్టిఫికేట్స్ ఇస్తుంది. దీన్ని వీళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే, ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క కంపెనీ లిమిట్ని రీచ్ అవ్వాలి కదా. సో ఈ లిమిట్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ రీసైక్లింగ్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి, వాటిని వీళ్ళు అమ్ముకోవచ్చు. దీనివల్ల వీళ్ళకి అడిషనల్ రెవెన్యూ కూడా వస్తుంది కదా. సో వీళ్ళు 3rd లార్జెస్ట్ ప్రైవేట్ ఆపరేటర్, వాటర్ ఆపరేటర్. అంటే ఈ వాటర్ EPC రీసైక్లింగ్ బిజినెస్లో వరల్డ్స్ లార్జెస్ట్ వీళ్ళు. అట్లనే 5th లార్జెస్ట్ డీసాలినేషన్ ప్లాంట్స్ సప్లై చేస్తారు. అంటే ఇప్పుడు డీసాలినేషన్ అంటే, ఇప్పుడు ఇండియాలో మనకు పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు, బట్ సౌదీ అరేబియాలో ఇక్కడ వాటర్ క్రైసిస్ చాలా తక్కువ. సో వాళ్ళు వాటర్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఈ సీ నుంచి తెచ్చుకోవాలంటే అక్కడ సీ సాల్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే TDS సాల్ట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాన్ని డీసాలినేషన్ చేయాలి కదా. ఈ డీసాలినేషన్ ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళకు మెయిన్ సౌత్ అరేబియా, సౌత్ ఆఫ్రికా నుంచి ఎక్కువ వస్తాయి. సో వీళ్ళు అంటే దీన్ని మర్చి ఏమర్థమైంది, వీళ్ళు గ్లోబల్ ప్రెజెంట్ ఉంది. అంటే 25+ కంట్రీస్లో వీళ్ళు ఆపరేట్ చేస్తారు. 25+ అంటే ఇది ఓన్లీ ఇండియాలోనే కాదు. అంటే మీరు అనుకోవచ్చు ఓన్లీ ఇండియాలో అయితే లెట్స్ సే గవర్నమెంట్ మారింది, లోకల్ ఇనిషియేటివ్స్ మారిపోయినాయి, సో ఇది ఏమైంది అనుకోవచ్చు. బట్ ఇది గ్లోబల్. అండ్ ఇండియాలో ఉన్న పెద్ద ఇష్యూ ఏం లేదు, బికాస్ వరల్డ్ మొత్తము రీసైక్లింగ్లోకి మారిపోతుంది. సో కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఇండియాలోనే వర్క్ చేసే EPC కంపెనీస్, అంటే వాటర్ రీసైక్లింగ్ కంపెనీస్, అవి కూడా బాగా చేస్తున్నాయి. బట్ వీళ్ళు మాత్రం గ్లోబల్ నుంచి వీళ్ళకు ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. ప్లస్ గ్లోబల్గా ఉండడం లాభం ఏంటంటే, మనకు లెట్స్ ఇండియాలో ఒక 5% మార్జిన్ ఉందనుకో, అదే గ్లోబల్కి వెళ్తే నీకు 10% మార్జిన్, చాలా ఎక్కువ మార్జిన్ మిగులుద్ది మనకి. సో మనకు ఏదైనా కంపెనీ ఎక్స్పోర్ట్ మార్కెట్లో, అంటే అవుట్ సైడ్ ఇండియా పనిచేస్తుందంటే, మనం వాటి యొక్క మార్జిన్, ఈ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఎంత ఆర్డర్ బుక్ ఉంది, దాని మీద ఎంత మార్జిన్ వస్తుంది, ఈ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఆర్డర్ బుక్ పెరుగుతూనే ఉండాలి. ఎందుకంటే పెరిగే కొద్దీ మనకు మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇది మెయిన్. వాళ్ళ మోటో కూడా అంతే, క్లీన్ ఎనర్జీ, క్లీన్ వాటరు,
పొల్యూషన్ లేకుండా వాటర్ తయారు చేయడము, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. సో అట్లానే వీళ్ళ మెయిన్ ఫోకస్ మేనేజ్మెంట్ మీరు మెచ్చుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఫోకస్ అంతా ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడానికే. సో దానికోసం వీళ్ళు కొన్ని ఇనిషియేటివ్స్, వెంచర్స్ కూడా స్టార్ట్ చేశారు. ఒకటి బయోగ్యాస్. అంటే మనకు తెలుసు కదా, మనకు ఈ బయోగ్యాస్ టు సిబిజీ మెషిన్ అంటే ప్లాన్స్ పెడుతున్నారు ఒక 100 వరకు. ఇదేమవుతుందంటే వేస్ట్ కలెక్ట్ చేసి ఆ వేస్ట్ నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి ఆ ఎనర్జీని వాడుకోవడము. వీటిని వీళ్ళు 100 సిబిజీస్ అంటే 100 ప్లాన్స్ పెట్టబోతున్నారు. పొటెన్షియల్ $200 million ఆఫ్ పొటెన్షియల్ ఉంటుంది రెవెన్యూ. ఫ్యూచర్లో ఒకవేళ 100 వస్తే $200 million రెవెన్యూ వీళ్ళకు యాడ్ అయింది. దాని తర్వాత ప్రతి ఒక్క ప్లాంట్లో, వీళ్ళు ఓఎండ్ఎం చేసే ప్లాంట్లో ఏఐ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే పైన్ ఎనర్జీ అనే కంపెనీతో పార్ట్నర్ అయ్యి వీళ్ళు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఈ ఏఐనే యూజ్ చేస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు మనకు చాలా బస్ కనపడుతుంది. దేని ముందు సన్ రైజ్ సెక్టార్స్ అంటారు. ఏంటిది? ఈ వాటర్ రీసైక్లింగ్, సోలార్ మాడ్యూల్ ప్రిపరేషను, సెమీ కండక్టర్. ఇక్కడ మీరు చూసుకుంటే సెమీ కండక్టర్కి, సోలార్కి క్లీన్ వాటర్ అంటే ప్యూర్ క్లీన్ వాటర్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే నువ్వు సాల్సిన వాటర్ యూజ్ చేస్తే దాని యొక్క డ్యూరబిలిటీ తగ్గిపోద్ది, దాని యొక్క లైఫ్ స్పాన్, ఎఫిషియన్సీ అన్నీ పడిపోతాయి. సో సెమీ కండక్టర్ సెక్టార్కి కానీ, సోలార్ పీవీ సెల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే సెక్టార్కి కానీ ఈ క్లీన్ ఎనర్జీ అనేది కావాలి. క్లీన్ వాటర్ అనేది కావాలి. క్లీన్ వాటర్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? రీసైక్లింగ్ ప్లాంట్ వాళ్ళ దగ్గరికి కదా. సో వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ఫ్యూచర్లో చాలా వరకు మన కంట్రీలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చర్స్ పెరుగుతున్నారు, సోలార్ పీవీ సెల్స్ మ్యానుఫ్యాక్చర్స్ పెరుగుతున్నారు. వీళ్ళందరికీ ప్యూర్ క్లీన్ వాటర్ కావాలి, అంటే డిస్టిల్ వాటర్. సో వీటిని మేము ఆ ప్లాంట్స్ మేము సెటప్ చేయగలము అని చెప్తున్నారు. సో ఫ్యూచర్ గ్రోత్ కూడా ఉంది. సన్ రైజ్ సెక్టార్స్ ఎంతైతే గ్రో అవుతున్నాయో దానికి ఇది యాన్సిలరీ కంపెనీగా అయింది. అంటే మనకు సన్ రైజ్ సెక్టార్ కానీ యాన్సిలరీ కంపెనీస్ ఎక్కువ గ్రో అవుతాయి కదా. సో విచ్ ఇస్ వెల్ అండ్ గుడ్. అట్నే వీళ్ళు ఒక బ్లూ సీడ్ అనే ఒక వెంచర్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పే కదా, వీళ్ళు మేనేజ్మెంట్ చాలా ఫోకస్ అబ్బా, ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ కోసం చాలా ఫోకస్. అంటే ఏం చేస్తున్నారు? దానికోసం ఇనిషియేటివ్స్ చేస్తున్నారు. సో బ్లూ సీడ్ అనే ఇనిషియేటివ్ ఏంటంటే ఏదైనా స్టార్టప్ ఈ వాటర్ రీసైక్లింగ్ మీద పనిచేస్తున్నాయి అని తెలిస్తే దాంట్లోకి వెళ్ళి వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే దే వాంట్ టు ఎంకరేజ్ కంపెనీ స్టార్టప్స్ వాటర్ రీసైక్లింగ్ మీద పనిచేయడానికి. ఇది మెయిన్ బిజినెస్. కంపెనీ గురించి, మేనేజ్మెంట్ గురించి, వాళ్ళ కంపెనీ ఏంది, వాళ్ళ ఆర్డర్ బుక్ ఏంది, వాళ్ళు ఏమేమి ఇనిషియేటివ్ చేస్తున్నారు టు ఇంక్రీజ్ ద రెవెన్యూ, టు ఇంక్రీజ్ ఎన్విరాన్మెంట్, టు సపోర్ట్ ఎన్విరాన్మెంట్. ఇది ప్రస్తుతానికి రెవెన్యూ చూసుకుంటే ఈ క్వార్టర్ Q2 FY25లో 700 crores, విచ్ ఈస్ 9.3% ఇంక్రీజ్ అయింది ఇయర్ ఆన్ ఇయర్. ఎబిటా 103 crores, 17.6% ఇంక్రీజ్ అయింది. ప్యాట్ 70 crores, 35% ఇంక్రీజ్ అయింది. మీరు నిన్న కూడా నేను చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. రెవెన్యూ మనకు 9% గ్రో అయింది, బట్ ప్యాట్ 35% గ్రో అయింది. అంటే మీకు అర్థం చేసుకోవడం ఏంటంటే ఏదైనా కంపెనీ రెవెన్యూ కన్నా ప్యాట్ గ్రో అవుతుందంటే వాళ్ళ ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయింది. సో మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే మేము మా యొక్క డెట్ డిక్రీజ్ చేసుకున్నాము. డెట్ డిక్రీజ్ చేసి మీరు ఇంట్రెస్ట్ తక్కువ కట్టాలి. ఇంట్రెస్ట్ తక్కువ కడితే మీకు ప్యాట్ ఇంక్రీజ్ అయింది. సో డెట్ తగ్గింది, దాని తర్వాత ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా పెరిగింది. దీనివల్ల ఏమైందంటే వీళ్ళకు ఈ ప్యాట్ అనేది చాలా గ్రో అయింది. సో విచ్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఏదైనా కంపెనీలో మీరు రెండు చూడాలి. ఒకటి రెవెన్యూ పెరుగుతుందా లేదా, అలానే దానికి తగ్గట్టు దానికన్నా ఎక్కువ ప్యాట్ పెరుగుతుందా లేదా. ఈ టూ చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్లైట్ యొక్క 2 ఇంజన్స్ అనుకోండి, ఈ 2 ఇంజన్స్ ఉంటేనే మనకు స్టాక్ మార్కెట్లో స్టాక్ కూడా బాగా గ్రో అయింది. వీళ్ళ ఎబిటా మార్జిన్స్ 13.9%, ప్యాట్ మార్జిన్ 9.5%. సో ఇది వీళ్ళ మెయిన్. ఫ్రీ క్యాష్ ఫ్లో 222 crores ఉంది. అంటే వీళ్ళు నెట్ పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉంది. సో పాజిటివ్ క్యాష్ ఫ్లో అంటే వీళ్ళు తర్వాత ఏమన్నా డెట్ రైజ్ చేయకుండా ఇంటర్నల్ అక్యూరల్స్తో ఏమన్నా ఫ్యూచర్ క్యాపెక్స్ చేసుకోవడం అవన్నీ జరుగుతాయి. క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ కూడా వీళ్ళ యొక్క అవుట్లుక్ని స్టేబుల్ నుంచి పాజిటివ్గా చేసింది. ఎందుకంటే సన్ రైజ్ సెక్టార్స్ పాజిటివ్లోకి మూవ్ అయింది. దాని తర్వాత వీళ్ళు గైడెన్స్ ఇచ్చారు. మనం ఏదైనా కంపెనీలో ఇనీషియల్గా ఏమేం చేసుకోవాలి, కంపెనీ ఏంది, కంపెనీ ఉన్న సెక్టార్ ఏంది, కంపెనీకి టైల్ విన్స్ ఉన్నాయా లేదా, దాని తర్వాత కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ ఎలా ఉంది, ప్యాట్ గ్రోత్ ఎలా ఉంది, ఫస్ట్ ఈ 4 పాయింట్స్ చూసుకోవాలి. ఈ 4 పాయింట్స్లో మీకు ఏదో ఒకటి అర్థం కాకపోయినా కంపెనీ గురించి పట్టించుకోమాకండి. వేస్ట్. ఎన్నో కంపెనీస్ ఉన్నాయి మనం రీసెర్చ్ చేసుకోవడానికి. సో మనకు ఫస్ట్ మెయిన్ బేసిక్స్ ఏంటంటే కంపెనీ ఏం చేస్తుంది, మేనేజ్మెంట్ యొక్క మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, వాళ్ళ ఆర్డర్ బుక్ ఎలా ఉంది, రెవెన్యూ గ్రో అవుతుందా లేదా, ప్యాట్ గ్రో అవుతుందా లేదా. ఈ 3 అయిపోయిన తర్వాత గైడెన్స్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు బాగుంది, రేపు ఫ్యూచర్లో చెడిపోతే మీరు ఇప్పుడు పెడితే దాని పని ఏంది, డౌన్ ట్రెండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. సో ఎప్పటికైనా ఫస్ట్ ఈ 4 అర్థమైన తర్వాత లాస్ట్ అండ్ బెస్ట్ ఈజ్ గైడెన్స్. వీళ్ళ గైడెన్స్ ఏంది. సో వీళ్ళు 3 to 5 years అవుట్లుక్ ఇచ్చారు.
ఆర్డర్ బుక్ 3x ఆఫ్ రెవెన్యూ మెయింటైన్ చేస్తున్నారు. కరెంట్ నేను చెప్పా కదా 4x ఆఫ్ రెవెన్యూ మెయింటైన్ చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. రెవెన్యూ 15 to 20% CAGRతో గ్రో చేస్తామన్నారు. బట్ మీరు అనుకోవచ్చు, అరే వీళ్ళు రెవెన్యూ 15 to 20% CAGRతో గ్రో చేస్తున్నారు, బట్ ఈ క్వార్టర్ మాత్రం 9.3% గ్రో అయింది, ఏంది ఇది బ్యాడ్ అని నమ్మేయాలా వీళ్ళు అంటే? మనము ఏదైనా ప్రతి ఒక్క కంపెనీకి ట్రాక్ చేయడం డిఫరెంట్ వే ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఏమైందంటే సీజనాలిటీ ఎక్కువ ఉంటుంది, H1 సరిగ్గా ఉండదు, H2 బాగుంటుంది. సో ఈ కంపెనీకి మనం ఏం చేయాలంటే ఇయర్ ఆన్ ఇయర్ చూసుకోవాలి. ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళు 15 to 20% గ్రో అవుతున్నారా లేదా, అది మనకు మెయిన్. కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు చెప్తారు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా మీరు చూడొచ్చు మేము గ్రో అవుతున్నామా లేదా, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. బట్ ఈ కంపెనీస్ ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ చూసుకోవాలి. సో ఎందుకంటే H1 వీళ్ళకి స్లో ఉంటుంది, H2 బాగుంటుంది. సో మీకు అందుకే H1లో గ్రోత్ 9.3%, వేరస్ ద టార్గెట్ 15 to 20% టార్గెట్ చేశారు. సో ఇది మీరు చూసుకోవాలి, ఏదైనా కంపెనీని ఎట్లా మెజర్ చేయాలి, ఇయర్ ఆన్ ఇయరా క్వార్టర్ ఆన్ క్వార్టరా అని. ఎబిటా మార్జిన్ 13 to 15% అన్నారు, ప్రస్తుతానికి చూసుకుంటే 13.5% అంటే ఆల్రెడీ రీచ్ అయిపోయారు. ROCE 20% కన్నా ఎక్కువ అంటున్నారు, ఇప్పుడు 18.3% ఉంది. సో ఫ్యూచర్లో వీళ్ళు ఇంకా ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు. ROE గ్రేటర్ దాన్ 15%, ఇప్పుడు 14.6% అంటే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు. దాని తర్వాత O&M అంటే ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్, దీని యొక్క రెవెన్యూ 20% షేర్ ఉండాలన్నారు. రెవెన్యూలో 20% షేర్ ఇది, బట్ ప్రస్తుతానికి 19% ఉంది. ఎందుకంటే ఈ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ ఇది వెరీ లాంగ్ పీరియడ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి అంటే వీళ్ళకి 10-15 years. దీనివల్ల ఏమైంది, స్టెబిలిటీ ఇన్ రెవెన్యూస్ వీళ్ళకు ఇంక్రీజ్ అయింది, అందుకు వీళ్ళు దాన్ని కూడా ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. సో వీళ్ళ మెయిన్ వాటర్ రీసైక్లింగ్, దాంట్లో కూడా 2 ఉంటాయి, లైక్ కన్స్ట్రక్షన్ ఒకటి, మేనేజ్మెంట్ ఒకటి. కన్స్ట్రక్షన్లో వీళ్ళకి ఆర్డర్ బుక్ 50%, 52% అలా ఉంది, O&Mలో 48% ఉంది. సో మనకి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రావచ్చు, అరే రెవెన్యూ మాత్రం 4x అంటే ఆర్డర్ బుక్ మాత్రం 4x ఆఫ్ రెవెన్యూ, 3x ఆఫ్ రెవెన్యూ ఉంది, బట్ రెవెన్యూ గైడెన్స్ మాత్రం 15% ఎందుకు ఇస్తున్నారు అనుకోవచ్చు. అంటే తొందరగా ఎగ్జిక్యూట్ చేస్తే రెవెన్యూ కూడా అంతే ఫాస్ట్గా గ్రో అయింది కదా అని. బట్ ఇక్కడ మనం డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్ లాగా ట్రాక్ చేయాలి, అదే నేను చెప్పేది. సో నేను చెప్పే కదా 50% EPC బిజినెస్ అంటే కన్స్ట్రక్షన్స్, డిజైనింగ్, అంతే. 50 బిజినెస్ O&M. లెట్స్ సే నువ్వు ఒక కాంట్రాక్ట్ తెచ్చుకున్నావు అబ్బా, కాంట్రాక్ట్ తెచ్చుకుంటే ఏం చేస్తావు, ఓకే నాకు కన్స్ట్రక్ట్ చేసి కమిషన్ చేయి, దానికి ఇంత డబ్బులు తీసుకో, దాని తర్వాత దాన్ని నువ్వే మెయింటైన్ చేయి, మళ్ళీ నిన్ను వేరే వాళ్ళని ఎందుకు పట్టుకోవాలి, నువ్వే మెయింటైన్ చేయని కొంచెం. అంటే లెట్స్ సే 100 crores ఇస్తే 50 crores ఎప్పుడు కన్స్ట్రక్షన్కి, 50 crores ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్కి కదా. అంటే నీకు ఆర్డర్ బుక్లో మాత్రం 100 rupees ఉంటుంది, బట్ నువ్వు దాన్ని రెవెన్యూకి ఎట్లా కన్వర్ట్ చేయగలవు, 50% కన్వర్ట్ చేయగలవు. ఎందుకంటే 50% ఈ కమిషన్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం 15 years ఆఫ్ స్పాన్లో నీకు వస్తుంది. సో అందుకు మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, మాకు ఆర్డర్ బుక్ 50% ఉంది, EPC బిజినెస్ 50% ఉంది, మేము రెవెన్యూ కిందకి ఈ 50% ఇనీషియల్గా కన్వర్ట్ చేయగలము. సో అందుకు మేము ఎక్కువ గైడెన్స్ చేయట్లేదు, 15 to 20%, విచ్ ఈజ్ వెల్ అండ్ గుడ్. ఈ సెక్టార్లో 20% అంటే చాలా ఎక్కువ అంటున్నారు. సో ఇది మెయిన్ మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇది బేసికల్గా మనకు బిజినెస్ అండర్స్టాండింగు, గైడెన్స్, రెవెన్యూ గ్రోత్ ఇవన్నీ. ఇప్పుడు కాల్కి వెళ్దాం. కాల్లో మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, వీళ్ళు ఈ 14,600 crores ఆఫ్ ఆర్డర్ బుక్ని 16,000 చేద్దాం అనుకుంటున్నారు. పైప్ లైన్లో కూడా ఉన్నాయి. ప్లస్ నేను ఇందాక చెప్పాను, ఈ సన్ రైజ్ సెక్టార్స్ లైక్ PV, సోలార్ మాడ్యూల్, సెల్స్ అండ్ సెమీ కండక్టర్, వీటి నుంచి వీళ్ళకు కొత్త ఆర్డర్స్ రాబోతున్నాయి. ఎందుకంటే ప్యూర్ వాటర్ వీళ్ళకి చాలా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, వీళ్ళకు కావాలి అని. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఇండోసోల్ కంపెనీ మనకు తెలుసు, ఇది PV సోలార్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్, వాళ్ళకు 100 crores ఆఫ్ ఆర్డర్ వచ్చింది. ఏంది, ఈ ప్యూర్ వాటర్ డిస్టిల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయమని. ఆల్రెడీ వీళ్ళకి ఆర్డర్స్ కూడా వచ్చేసాయి, విచ్ ఇస్ వెల్ అండ్ గుడ్, రైట్. ఫ్యూచర్లో ఇంకా రాబోతున్నాయి, ఎందుకంటే మీరు సోలార్ మ్యానుఫ్యాక్చర్ సెల్స్, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ని ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుస్తుంది, వాళ్ళు కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇండియాలో పెట్టబోతున్నారు ఫర్ చైనా +1 మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్తో. విచ్ ఈస్ ఈ పెట్టే కొద్దీ వీళ్ళకు ప్యూర్ వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ పెరిగే కొద్దీ ఈ వాటర్ రీసైక్లింగ్ కంపెనీస్ అంతా ఇండస్ట్రీ మొత్తానికి చాలా ఇంపార్టెంట్ కదా. ప్లస్ రిపీట్ ఆర్డర్స్ కూడా వీళ్ళకి బాగా వస్తున్నాయి. రిలయన్స్ నుంచి ఒక రిపీట్ ఆర్డర్ వచ్చింది, చెన్నై మెట్రో నుంచి ఒక రిపీట్ ఆర్డర్స్ వచ్చింది. సో ఏదైనా కంపెనీకి రిపీట్ ఆర్డర్స్ వచ్చిందంటే ఇట్ ఈస్ వెరీ వెరీ పాజిటివ్ ఫర్ ఎ కంపెనీ. ఎందుకంటే వీళ్ళ మీద అంత నమ్మకం ఉంది కంపెనీస్కి, వీళ్ళు బాగా చేస్తారు, మాకు వీళ్ళ పని నచ్చింది. ఎన్నో కంపెనీస్ ఉంటాయి కదా అదే సెక్టార్లో. సో అయినా వాళ్ళని వద్దని వీళ్ళ దగ్గరికి వచ్చారంటే విచ్ ఈస్ గుడ్, రైట్. అండ్ లాస్ట్ 7 quarters నుంచి వీళ్ళు పాజిటివ్ అంటే ప్యాట్ అనేది పాజిటివ్గా చేస్తున్నారు. అంటే ఈ లాస్ట్ 2 years నుంచి వీళ్ళు పాజిటివ్ ప్యాట్ అంటే పాజిటివ్ రిటర్న్స్ జనరేట్ చేస్తున్నారు.
ఆర్డర్ బుక్ గైడెన్స్ అంతే, రెవెన్యూ గైడెన్స్ అందరూ అడిగారు మీరు 9% చేశారు, గైడెన్స్ ఏమైనా తగ్గిస్తారంటే లేదు, మాది H2లో చాలా బాగుంటుంది. సో H2లో రెవెన్యూ బాగుంటుంది, మేము గైడెన్స్ అయితే ఏం తగ్గాము, డెట్ కూడా నిదానంగా తగ్గిస్తాం. అంటే ఇప్పుడు వీళ్ళ 2 కంపెనీస్ అబ్బా, ఈపీసీ ఓఎండము అది మెయిన్, హెచ్ఏఎం అంటే యాన్యుటీ, అంటే ఇప్పుడు ఎట్లయితే మనకు నేషనల్ హైవే ఏంటి రోడ్స్ ఏం చేస్తారు, ముందు కంపెనీస్ రోడ్స్ చేసి దాని తర్వాత దాని మీద టోల్ కలెక్ట్ చేస్తారు. అంటే యాన్యుటీ ప్లాన్ లాగా మాకు టోల్ మీద మేము డబ్బులు సంపాదించుకుంటాం. సో వీళ్ళు ఇనీషియల్గా రోడ్ వేయడానికి డబ్బులు తెస్తారా, అప్పు తెస్తారా, అట్లనే వీళ్ళు కూడా యాన్యుటీ ప్లాన్ అని గవర్నమెంట్తో సహా ఒక కన్స్ట్రక్షన్ అంటే వాటర్ రీసైక్లింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. చేసి ఏం చేస్తారు, వీళ్ళు అప్పు తెచ్చుకుంటారు. అంటే కన్స్ట్రక్షన్ చేయాలంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు కదా. సో వీళ్ళు డబ్బులు తెచ్చుకొని, అంటే డబ్బులు అప్పుకు తెచ్చుకొని కన్స్ట్రక్ట్ చేసి దాని మీద వచ్చే రెవెన్యూను వీళ్ళు తీసుకుంటారు కదా. సో అలానే ఏమైంది, వీళ్ళు దానికోసం 3 ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేశారు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి డెట్ చాలా ఇంక్రీజ్ అయింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే మాకు ఇది ఓకే కాదు, మరీ డెట్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందని ఈ 3 ప్రాజెక్ట్స్ని వేరే కంపెనీస్కి అమ్మేస్తున్నారు, అంటే డైవర్స్ చేసేస్తున్నారు. దాన్ని బట్టి ఏమవుతుంది, వీళ్ళకి డెట్ డిక్రీజ్ అవుతుంది. డెట్ డిక్రీజ్ అయితే ఏమైంది, ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఏమైంది, ప్యాట్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుద్ది. సో వీళ్ళు డైవర్స్ చేసేస్తున్నారు. దాని తర్వాత కొంతమంది అడిగారు అదర్ ఎక్స్పెన్సెస్ ఎందుకు తగ్గాయంటే వీళ్ళు 3 కంపెనీస్ ఇన్ యూరోప్లో ఉన్న 3 కంపెనీస్ని డైవర్స్ చేశారు, అంటే అమ్మేశారు. దానివల్ల వీళ్ళకి ఆపరేషనల్ ఈ అదర్ ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గేసాయి. దానివల్ల మీకు ఎబిటా మార్జిన్ పెరిగింది, ప్యాట్ మార్జిన్ పెరిగింది, కలెక్షన్స్ కూడా బాగా, అంటే రిసీవబుల్స్ కూడా బాగా వస్తున్నాయి, కలెక్షన్ ఎఫిషియన్సీ కూడా బాగుంది, ప్యాట్ గ్రోత్ 40% CAGR చెప్పినాడు కదా. ప్లస్ వీళ్ళకు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు వీళ్ళు. అంటే దీనివల్ల ఇంపార్టెంట్ ఏంటంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మీద ఫోకస్ చేస్తే మనకు మార్జిన్స్ ఇంక్రీజ్ అయితే, ప్యాట్ ఇంక్రీజ్ అయితే, ఈపీఎస్ ఇంక్రీజ్ అయితే మనకు పిఈ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది మెయిన్. దాని తర్వాత ఇంకొక సన్ రైజ్ సెక్టార్ వస్తుంది. సో మీరు పవర్ సెక్టార్ని ఫాలో అయితే మీకు తెలుస్తుంది ఏంటంటే మనకు సోలార్ వల్లే మన పవర్ రిక్వైర్మెంట్స్ నియర్ ఫ్యూచర్లో తెచ్చుకోలేము. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీకు తెలిసిందే కదా, వీళ్ళు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీకి వెళ్ళి థర్మల్ యొక్క కెపాసిటీ తగ్గించారు, అంటే తగ్గలేదు, పెంచడం ఆపేశారు, స్టేబుల్గా ఉంది. సో ఈ కమింగ్ 3-4 ఇయర్స్లో ఈ సోలార్ వల్లే మన వల్ల కాదు, రెన్యూబుల్ ఎనర్జీ వల్ల మనం మన పవర్ రిక్వైర్మెంట్ కావాలంటే జరిగేది కాదు. సో సోలార్లో కూడా మనము కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పారు, కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్తున్నారు. సో గవర్నమెంట్ ఇంకోటి చెప్పింది, థర్మల్లో మనకు వాటర్ చాలా యూజ్ అవుతుంది, వాటర్ని హీట్ చేసి ఆ స్టీమ్తోనే కదా వీళ్ళు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేది. సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీరు రీసైకిల్ వాటరే యూజ్ చేయాలి అన్నారు. అంటే రీసైకిల్ వాటర్ యూజ్ చేయాలంటే ఏంది, ఈ కంపెనీస్కి ఆర్డర్స్ వస్తాయా లేదా. సో వీళ్ళు ఏమంటారు అంటే ఫ్యూచర్లో ఎట్లయితే థర్మల్ ప్లాంట్స్ యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ అయింది, ప్లస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ అనేది రీసైకిల్ వాటర్ యూజ్ చేయాలని. సో ఈ రెండింటి వల్ల ప్రతి ఒక్క థర్మల్ వాళ్ళు ఈ రీసైక్లింగ్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయాలి. సో దానివల్ల మాకు ఆర్డర్స్ కూడా వస్తాయి ఫ్యూచర్లో, మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మా ఆర్డర్ బుక్లో ఇవి కూడా అని. సో ఇది వీళ్ళ మెయిన్ బిజినెస్. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఆర్డర్ బుక్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఫ్యూచర్ మార్జిన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. రెవెన్యూ గైడెన్స్ 3 to 4 years గైడెన్స్ కూడా బాగుంది. H2 వీళ్ళు ఆ గైడెన్స్ని కూడా అచీవ్ చేస్తూ అంటున్నారు. సో విచ్ ఈస్ వెరీ గుడ్. మీరు దీన్ని ట్రాక్ చేయండి. సో ఏదైనా కంపెనీని అర్థం చేసుకోవడానికి మనకి మెయిన్ రెండు అబ్బా, పీపీటీ, కాల్. పీపీటీలో మనకు కంపెనీ పాస్ట్ అండ్ ప్రెజెంట్ తెలుస్తుంది, కాల్లో మనకు ఫ్యూచర్ తెలుస్తుంది. మనకు గైడెన్స్ తెలియాలంటే కాల్ ట్రాన్స్క్రిప్ట్ చదవాలి. యాక్చువల్గా దీనికి ట్రాన్స్క్రిప్ట్ కూడా లేదు, ఇంకా నేను ఆడియో రికార్డింగ్ కాల్ విన్నాను. మీకు తెలిసిందే కదా, రీడింగ్ ఈజ్ ఫాస్టర్ దాన్ లిజనింగ్, బట్ ఇట్ టుక్ టైమ్, బట్ ఇట్స్ వర్త్ ఇట్. వీ నో అంటే మన కంపెనీ ఏం జరుగుతుందో తెలుస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే.